చాణక్యుడు తన రాజనీతి శాస్త్రం మొదటి అధ్యాయం 4వ భాగంలో సంధి అంటే ఏంటో వివరించాడు. బలం తగ్గిపోతున్నవాడు సంధి చేసుకోవాలట. బలం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రం కాదు. సంధి వల్ల ప్రయోజనం పొందాలనుకునే వాళ్ళకి సంధి కుదరాలంటే ఇరుపక్షాల వారికి బలం ఉండాలట. కాల్చకుండా లోహం లోహంతో అతకదు. బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్నవాడితో విరోధం పెట్టుకోవాలి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడితో గాని సమానునితో గాని విరోధం పెట్టుకోకూడదు. బలవంతునితో యుద్ధం పెట్టుకోవడం అనేది కాలిబంటు ఏనుగుతో యుద్ధం చేయడం వంటిది. ఒక కొండ మరొక కొండతో ఢీకున్నా కూడా అవి బద్దలైపోతాయి. కాబట్టి బలహీనంగా ఉన్న వస్తువు బలమైన వస్తువుతో మాత్రమే ఢీకొట్టాలి. శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. చాలా మంది శత్రువులు ఉన్నప్పుడు ఒకరితో సంధి చేసుకుని రెండవ వాని మీదకి యుద్ధానికి వెళ్ళాలి. శత్రువులతో విరోధం వల్ల అనగా శత్రు విరోధం చూపుతున్నప్పుడు ఆత్మరక్షణ చేసుకోవాలి. లేదా శత్రువులతో విరోధం కంటే ఆత్మరక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది అని అర్థం. శక్తి లేనివాడు బలవంతుణ్ణి ఆశ్రయించాలి. దుర్బలుణ్ణి ఆశ్రయిస్తే లేని కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది. రాజును అగ్నిని ఆశ్రయించినట్లు ఆశ్రయించాలి. అగ్నితో వ్యవహరించినట్లే వ్యవహరించాలి. ఆశ్రయించిన రాజుకు ప్రతికూలంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. ఆ రాజు ఎదుట ఆడంబపూర్వకమైన వేషం ధరించకూడదు. దేవతలు ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు. శ్రీరామకృష్ణాదులు రాజులే, నీవు రాజుని అన్నట్లు కూడా ప్రవర్తించకూడదు. ఇద్దరు రాజులు తనతో విరోధం పెట్టుకున్నప్పుడు ద్వైధీభావం చేయాలి. అనగా ఒకరితో సంధి చేసుకుని రెండు వానితో విరోధం సాగించాలి. ఈ విధంగా చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో సంధి ఎప్పుడు చేసుకోవచ్చో వివరించాడు. మరిన్ని చాణక్యుడి రాజనీతి సూక్తుల కోసం ప్లీజ్ ఫాలో నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.